ఇటు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇప్పుడున్నటువంటి ఏజెన్సీ సంస్థలను ఏజెన్సీ వ్యవస్థలను రద్దు చేయాలంటూ ఇటు తెలంగాణ తెలంగాణ సంబంధించినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ వీళ్ళు కొన్నేళ్ల నుండి పోరాటం చేస్తున్నారు. అయినప్పటికీ దీనిపైన ఒకవైపు యాక్షన్ తీసుకోవడం లేదు. దీనివల్ల మేము నష్టపోవాల్సి వస్తుంది. ఏదైతే ఇప్పుడు ఏజెన్సీ సంస్థ ఉందో దానివల్ల మేము చాలా వరకు నష్టపోతున్నాం. అయినప్పటికీ దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. ఖచ్చితంగా దీనిపైన మేము న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా ఒకవైపు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఇటు ఆర్టీవీని ఆశ్రయించడం జరిగింది. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు ప్రధాన సమస్య ఏంటి మీది? నా పేరు పులి లక్ష్మయ్య అండి, తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ అధ్యక్షుడిని. మేము గత 2-3 ఏళ్ల నుంచి ప్రజాప్రభుత్వానికి ఒకటే తెలియజేసుకున్నాం. గత ప్రభుత్వంలో కూడా 10 సంవత్సరాలు పార్టీ కూడా తెలియజేసినాం. ఇవాళ తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు నిధులు నియమాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఎంతసేపైనా అందరి జీవితాలు, రాజకీయ నాయకుల పార్టీ జీవితాలు బాగుపడ్డాయి తప్పితే మాలాంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల జీవితాలు అస్తవ్యస్తంగా తయారైనాయి. ఇవాళ అడ్డా మీద కూలీ కంటే ఇవాళ ఒక అడ్డా మీద కూలికి పోతే 1000 రూపాయలు 1500 రూపాయలు వస్తుంటే ఇవాళ మేము ప్రభుత్వ సంస్థల్లో పని చేయించుకుంటూ మాకు ఇచ్చే జీతం 200-300 అంటే నెలకు 10 నుంచి 15,000 రూపాయలు మాత్రం ఇస్తున్నారు. ఇది అంతా కూడా ఏజెన్సీల యొక్క కుంభకోణాలతోని మా పేరు మీద ఎక్కడ లేని విధంగా మా మీద 18% జిఎస్టీలు కడతా ఉన్నారు. నిరుద్యోగుల నుంచి 2 లక్షలు 3 లక్షల రూపాయలకు ఉద్యోగాలు అమ్ముకుంటూ ఇది మీ రెగ్యులర్గా అయితే అని చెప్పు అటు నిరుద్యోగులు మోసం చేస్తూ ఇట్లా ఉద్యోగాలకు దింపుతూ ప్లస్ అలాగే ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ద్వారా కూడా అఫీషియల్గా ఎక్కినా కూడా ఇవాళ 15,000 16,000 రూపాయలతో మేము ఇవాళ జీవితాలు బతుకుతా ఉన్నాము. మేము ఒకటే ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము, మీరు 730 ఈ రాష్ట్రంలో 730 ఏజెన్సీలు ఉన్నాయి, మీరు ఏజెన్సీలకు ఎందుకు రెన్యువల్స్ ఇస్తా ఉన్నారు? మేము గత 2 సంవత్సరాల నుంచి మీకు ఒకటే చెప్తా ఉన్నాము, ఏజెన్సీలను రద్దు చేయండి. ఈ రోజు వద్దు అని చెప్పినటువంటి ఆంధ్రప్రదేశ్లో కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, గుజరాత్ రాష్ట్రంలో కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, ఛత్తీస్గఢ్లో హర్యానా రాష్ట్రంలో సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తా ఉన్నారు. కానీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సమాన పనికి సమాన వేతనం లేదు, కార్పొరేషన్ లేదు, ఓన్లీ ఇంకా ఏజెన్సీలతో నడిపిస్తున్నారంటే ఏజెన్సీల కొమ్ము కాస్తున్నటువంటి అర్థం ఏంటంటే ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉంది. ప్రభుత్వాన్ని ఒకటే గట్టిగా చెప్తా ఉన్నాము, మీరు ఇప్పుడైతే ఏదైతే ఏజెన్సీలను తీసుకొస్తున్నారో వాటిని తక్షణమే మళ్ళీ వాటిని రెన్యువల్స్ అన్నింటినీ కూడా ఏజెన్సీలు రద్దు చేసి ప్రభుత్వం యొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల మీకు ప్రభుత్వం మీద రూపాయి భారం లేదని చెప్పి మేము అనేక నివేదికలు మీకు ప్రభుత్వానికి చేర్చినాము. ఇవాళ కార్పొరేషన్ ప్రతి నెలకు ఒక కార్పొరేషన్ ఇచ్చినట్టయితే ప్రతి ఉద్యోగస్తుడికి ప్రభుత్వం మీద భారం పడకుండా 4,000 నుంచి 6,000 రూపాయలు పెరుగుతుందని చెప్పి మేము మీకు నివేదిక అందించడం జరిగింది. మీరు కమిటీలు వేశారు, కమిటీ కూడా కాలయాపన కమిటీ తప్పితే ఆ కమిటీల వల్ల కూడా ప్రభుత్వం ఇప్పటివరకు నివేదిక తెప్పించుకోలేని స్థితిలో ఉన్నది. కాబట్టి ప్రభుత్వం దీని మీద తక్షణం ఆలోచన చేయాలి. అదేవిధంగా ఈ రోజు మొత్తం 52 డిపార్ట్మెంట్లలో సుమారుగా 5 నెలల జీతం పెండింగ్ ఉంది. ఇలా అంటే వచ్చే 10,000 12,000 కూడా 5 నెలల జీతాలు పెండింగ్ ఉంటే ఇలా మేము ఎట్లా బతకాలి? చిన్న ఉద్యోగస్తులు ఇలా 10,000 12,000తో బతకటమే కష్టం అనుకుంటే చాలా మంది మా ఉద్యోగస్తులు ఇటు ఉద్యోగాలు చేసుకుంటూ ఇంకా ప్రైవేట్ పని చేస్తా ఉన్నారు. ఇలా కుటుంబాన్ని పోషించలేక, స్కూళ్ళు మొదలైనవి, ఇంటి కిరాయిలు కట్టలేక గెంటేస్తా ఉన్నారు ఇంటి ఓనర్లు, ఫీజులు కట్టలేదు, ఇంటి తిందామనే తిండి లేదు, ఇలా 5 నెలల జీతాలు పెండింగ్ పెట్టా ఉన్నారు. ఈ చిన్న సమస్యని మీరు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్ర అవుట్సోర్సింగ్ జేఏసీ పక్షాన పెద్ద స్థాయిలో నిరసనలు వ్యక్తమైతాయని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాము. అంటే మీకు వచ్చే జీతాల్లో ఇటు ఏజెన్సీ ద్వారా ఎంత శాతం కోల్పోవాల్సి వస్తుంది, ఎంత నష్టం వస్తుంది యావరేజ్ గా? సుమారుగా ఒక కార్పొరేషన్ కనుక తీసుకున్నట్టయితే 5,000 నుంచి 10,000 6,000 రూపాయలు పెరుగుతుంది. మేము ఏమంటున్నాం అంటే ఇక్కడ ఒకసారి పర్టికులర్ గా చూస్తే మొదటి కేటగిరీకి 15,600 రూపాయలు అయితే మీరు గవర్నమెంట్ 22,000 రిలీజ్ చేస్తున్నారు, కానీ మా చేతికి వచ్చేది 13,000 రూపాయలు. రెండో కేటగిరీకి 19,500 అయితే 17,000 వస్తుంది. అంటే సుమారుగా 7-8,000 రూపాయలు నష్టం ఇక్కడ మనకు కళ్ళకు కనబడుతుంది జీవోల ప్రకారం కూడా. కానీ మేమేమంటున్నాం, ఇక్కడ మీరు ఏదైతే ఏజెన్సీ కమిషన్ ఉన్నదో మీరు జిఎస్టీ కడుతున్నారు ఇక్కడ మనుషుల మీద 4,000 రూపాయలు. ఈ తీసేస్తే ఈ జిఎస్టీ కమిషన్ మాకే మిగులుతుందని చెప్పి మేము కొట్లాడుతా ఉన్నాం. అలాగే ఈఎస్ఐలు ఈపీఎఫ్లు కూడా చాలా మంది ఈఎస్ఐలు ఈపీఎఫ్లు ఏజెన్సీలు కట్టకుండా ఈఎస్ఐలు ఈపీఎఫ్లు కొన్ని లక్షల రూపాయలు ఇలా ఫండ్ వాడుతా ఉన్నారు. కొన్ని మేము కంప్లైంట్ చేసినాం అనుకో ఏజెన్సీలని, కలెక్టర్ గారు ఏం చేస్తా ఉన్నారంటే ఆ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్ లో పెడతారు, మళ్ళీ వాళ్ళు కొత్త పేరు పెట్టుకొని మళ్ళీ ఏజెన్సీలకు వస్తా ఉన్నారు. ప్రతి నెల దీని యొక్క కుంభకోణం 200 కోట్ల కుంభకోణం జరుగుతుంది ఏజెన్సీల మీద. ఇక్కడ మా మీద ప్రతి నెల 200 కోట్ల జరుగుతుంది. ఈ కుంభకోణాన్ని ప్రభుత్వం ఆపాలని చెప్పి మేము మరీ హెచ్చరిస్తా ఉన్నాము. ఇప్పుడు ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇప్పుడు మీకు అంటే ఎక్కడెక్కడ ప్లస్ అవుతుంది, అంటే ఎంత శాతం మీకు? ఇక్కడ మనకు ఏజెన్సీ కనుక రద్దు చేసి కార్పొరేషన్ చేయనట్టయితే
ఇక్కడ సకాలంలో ఫస్ట్ మనకు వాళ్ళు కడుతున్నటువంటి జిఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక కార్పొరేషన్ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ కింద మనం సంస్థ రిజిస్ట్రేషన్ చేస్తే జిఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు. అంటే జిఎస్టీ 18% అంటే 4,000 రూపాయలు సుమారుగా. అతను కమిషన్ తీసుకుంటుండు 4 to 6% అంటే అదొక 700-800 రూపాయలు ఉంటుంది. అంటే ఈ సుమారుగా ఈ 4,000 రూపాయలు మాకు అదనంగా తక్షణం డేనే పెరుగుతూ ఉంది. అలాగే ఈ ఈఎస్ఐ వచ్చేసి ఈపీఎఫ్ వచ్చేసి వాళ్ళకు కట్టడం లేదు. ఇప్పుడు ఈ 13%, 12% అంటే ఈ ఎంప్లాయీకి 5,000 రూపాయలు ప్లస్ 780 రూపాయలు వాళ్ళు కట్టడం లేదు. అవి కూడా ఏమవుతుంది, కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా కార్పొరేషన్ ద్వారా 1వ తారీఖు నాడే మాకు జీతం ఇచ్చడంతో పాటే ఈ ఈఎస్ఐ ఈపీఎఫ్ మాకు అకౌంట్లోకి ఆన్లైన్ ద్వారా వస్తుంది, ఈఎస్ఐ కార్డులు వస్తున్నాయి. ఇలా ఈ మధ్య రీసెంట్గా మా జనమండి ఉద్యోగస్తునికి ఒక పాము కార్డు చనిపోయింది. మొన్న మిషన్ భగీరథలో పాటు డ్యూటీ చేసుకుంటూ వస్తుంటే యాక్సిడెంట్ అయింది. మొన్న హెల్త్ డిపార్ట్మెంట్లో పోతుంటే యాక్సిడెంట్ అయితే చనిపోయింది వనపర్తిలో. ఇలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇలా సూర్యాపేట హాస్పిటల్లోకి వెళ్తే ఆర్థిక బాధలు లేక చచ్చిపోయింది. ఇలా కుటుంబానికి 2 చిన్నపిల్లలు ఇవాళ పెడితే ఇలా ఏజెన్సీ మా మీద కోట్లు సంపాదించారు, కానీ ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇలా ఆ కుటుంబాలు రోడ్డున పడి ఇలా కన్నీటి గాథలతో బతుకుంటే మరి ఏ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఆదుకుంటుందా, ఏజెన్సీలు ఆదుకుంటున్నాయా? మా మీద ఇంత జలగలాగా మీరు పట్టి పిడిస్తారు కదా, 200 కోట్లు తింటున్నారు కదా, మరి ఎందుకు ఆదుకోలేకపోతారు? అందుకే ఇది విధానం రద్దయితే ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మా యొక్క ఫండ్ నుంచే మేము కార్పొరేషన్కి 100 రూపాయలు ఇస్తే నెలకు మాకు డబ్బులే 2-3 కోట్ల రూపాయలు కార్పొరేషన్ ఫండ్ పోతే ఆ డబ్బులే ఎంప్లాయీలు చనిపోతే ఇవ్వమని చెప్పి మేము అప్పుడు కూడా చెప్తా ఉన్నాం. మీకు అక్కడ కూడా భారం లేకుండా, ప్రభుత్వానికి భారం లేకుండా ఈ నివేదిక తయారు చేస్తే కూడా ప్రభుత్వం ఏ మాత్రం ఇక్కడ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, ఇంక్రిమెంట్ ఇవ్వాలని చెప్పి మేము చెప్తే కూడా ఇవాళ 2016లో సుప్రీంకోర్టు 2016లో ఆర్టికల్ 39 ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వంటే కూడా చాలా రాష్ట్రాల్లో, హర్యానా లాంటి రాష్ట్రాల్లో సమాన పనికి అమలు అవుతున్నా కూడా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇవాళ సమాన పనికి లేదు, ఒక కార్పొరేషన్ లేదు. వచ్చే 10,000, 13,000 జీతాలు కూడా మాకు 5 నెలల నుంచి రాకపోతే ఇబ్బంది పడతా ఉన్నాం. ఇక్కడ మేమేం చెప్తున్నాం, ప్రతి ఉద్యోగి నుంచి 100 రూపాయలు కార్పొరేషన్కి ఇస్తే నెలకు 2 కోట్లు వస్తాయి. అందులో నుంచి ఆర్థిక సహాయం చేయించవచ్చు మనం అని చెప్తున్నాం. ప్రభుత్వం మీద 1 రూపాయి భారం పడదని కూడా ఇన్ని నివేదికలు ఇస్తున్నా కూడా ఏజెన్సీల వైపే మీరు మొగ్గు చూపుతా ఉన్నారు. ఇది రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారబోతుందని చెప్పి మేము ఆర్టీవీ ద్వారా ప్రభుత్వానికి గట్టిగానే హెచ్చరిస్తా ఉన్నాం మేము.